कृष्णे स्वधामोपगते धर्मज्ञानादिभिः सह कलौ नष्टादृशामेषा पुराणार्को दुनोदितः। హరే కృష్ణ. శ్రీమద్ భాగవతం అవతరించిన రోజు భాద్ర పౌర్ణిమ. చాలా ప్రత్యేకమైన రోజు, పరమ పవిత్రమైన రోజు. కలియుగంలో భగవంతుని 3 ముఖ్యమైన అవతారాలు ఉన్నాయి. 1 నామ అవతారం, శబ్ద అవతారం, హరే కృష్ణ మహామంత్రం. 2 భక్త అవతారం, శ్రీ చైతన్య మహాప్రభు. 3 గ్రంథ అవతారం, శ్రీమద్ భాగవతం. శ్రీమద్ భాగవతం స్వయంగా కృష్ణుడే ఈ కలియుగంలో గ్రంథ అవతారంగా వచ్చారు. ద్వాపరయుగం చివరన, కలియుగం ఆరంభంలో కృష్ణుడు ఈ భౌతిక జగత్తుని వదిలి తన స్వధామానికి వెళ్ళిపోయినప్పుడు ఈ జగత్తంతా అంధకారమయమైంది. అందుకే అజ్ఞానంలో ఉన్న జనులందరినీ ఉద్ధరించడానికి కృష్ణుడే స్వయంగా ఈ కలియుగంలో శాస్త్రీయ అవతారం, గ్రంథ అవతారంగా వచ్చారు. జ్ఞాన జ్యోతిని వెలిగించారు. అందుకే శ్రీమద్ భాగవతం గ్రంథరాజు అయ్యింది. ఎలా అయితే దీపావళి పర్వదినం రోజున మన గృహాలన్నీ దీపాలతో అలంకరిస్తాము, అంధకారం నుండి బయటకు వస్తాము, అలాగే భాద్ర పౌర్ణమి ప్రత్యేక రోజున మన గృహాల్లో శ్రీమద్ భాగవతాన్ని సింహాసనంపై అలంకరింపచేసి ఆరాధించి గౌరవించాలి. మన గృహాల్లో భాగవత జ్యోతిని వెలిగించాలి, అజ్ఞానాన్ని అణిచివేయాలి. ఎవరైతే ఈరోజు శ్రీమద్ భాగవతం శ్రవణం చేస్తారో, పఠిస్తారో, దానం ఇస్తారో వారు పరమ ఆనందాన్ని, పరమగతిని పొందుతారని శ్రీమద్ భాగవత మహిమలో 12వ స్కందం 13వ అధ్యాయంలో వర్ణించడం జరిగింది. ఇంకా భాగవత మహిమను ఇలా వర్ణించారు. నిమ్నగానం యదా గంగా దేవానామచ్యుతో యదా వైష్ణవానాం యదా శంభో పురాణానాం ఇదం తదా. నదుల్లో గంగానది గొప్పదైనట్లు దేవతల్లో అచ్యుతుడు, వైష్ణవుల శివుడు గొప్పవాడు. అలాగే అన్ని పురాణాల్లోకి శ్రీమద్ భాగవతం గొప్పది. శ్రీమద్ భాగవతం సర్వ వేదాంత సారం, పరమ సత్యం, అమల పురాణం అయిన శ్రీమద్ భాగవతం 12 స్కందాలు, 18,000 శ్లోకాలు, 335 అధ్యాయాలతో విరాజిల్లుతున్న గ్రంథరాజము. ఈరోజు శ్రీమద్ భాగవతాన్ని తీసుకోండి, పఠించండి, స్మరించండి, ఆనందించండి. హరే కృష్ణ.